నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాదాపు 20 ఏళ్ల నుంచి పట్టు వదలని విక్రమార్కుడిలాగా పోరాడుతూనే ఉన్నారు. మార్గదర్శిలో జరిగిన అక్రమాలు, పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నారు. ఆయన స్వతహాగా లాయరు. ఏదో రకంగా ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది ఈ ఇరువురు వాదనలు విన్న తర్వాత. మార్గదర్శి ఫైనాన్షియల్ తరపునేమో లూథ్రాగా వాదనలు వినిపించారు. సో అన్ని డిపాజిట్లు మొత్తం యాస్టీస్గా చెల్లించేశాము, దాదాపు 2500 కోట్లు. అన్క్లెయిమ్డ్ అమౌంటే ఒక దాదాపు 5 కోట్లు వరకు ఉంది, ఎవరు క్లెయిమ్ చేయలేదు. సో నిబంధనల ప్రకారం వాటిని ఏం చేయాలో చేస్తాము అని వాళ్ళు మాట్లాడారు. సో కన్విన్స్ అయింది మొత్తానికి సుప్రీంకోర్టు. ఇంకా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసింది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద. మీ మీద మాకు అనుమానాలు వస్తున్నాయి, అసలు మీరెవరు, ఇందులో మీ వ్యక్తిగత అంశంలా ఉంది ఇది అంటూ కొంత చివాట్లు పెట్టినట్టుగా కూడా చూడాలి. అది తప్పు. అంటే ఆయన వ్యక్తిగతమైన వ్యవహారము అనేది కోర్టు మాట్లాడటం అంటే ఏదో పొలిటికల్ మోటో ఉంది దీని వెనకాల అనేది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది, రామోజీరావు గారు కూడా ప్రచారం చేశాడు. అంటే తనని ఎదుర్కోవటానికి దీన్ని పట్టుకున్నారు వీళ్ళు అని అనుకున్నాడు ఆయన. అనుకోవటం కాదు, అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుకున్న విషయంలో ఒక పాయింట్ ఉంది. ఓకే, దాని మీద వాళ్ళు ఎవరికి డబ్బులు ఎగ్గొట్టలేదు అనేది వేరే గొడవ. డబ్బులు ఎగగొట్టటమా లేదు ఇవ్వటమా అనేది కాదు సమస్య. ఎక్కడ ఇన్వెస్ట్ చేశారనేది ఇన్వెస్ట్మెంట్ కూడా కాదండి, వాళ్ళకి అధికారం లేని పని వాళ్ళు చేశారు. అది అక్కడ గొడవ పడుతున్నాడు ఆయన. మేము అందరికీ క్లియర్ చేసామని చెప్పేస్తే ఎవరికి ఏమీ అన్యాయం జరగలేదంటే ఇంకెవడో ఇదే పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు హిందూ అవిభక్త కుటుంబము అనే పేరుతో ఆయన ఎక్కడ దేనికి లొంగకుండా ఏదో కుటుంబ వ్యవహారంగా నడిపాడు దాన్ని. అంటే మార్గదర్శి ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన చేసిన వ్యాపారాలన్నీ అద్భుతమైన విజయాలు సాధించాయి. ఆయన డబ్బులు పెట్టి డబ్బులు చేసుకోవటంలో సిద్ధాస్తుడే. అందుకని ఆయన ఈ ఇష్యూ రాగానే ముందుగానే జాగ్రత్త పడి ఆయన ఈ టీవీ ఛానల్స్ అమ్మకానికి పెట్టడం ఇదంతా ఇందులో భాగమే. పెట్టి డబ్బులు జనరేట్ చేసి పట్టుకొచ్చి రెడీగా పెట్టుకున్నాడు. జనం నుంచి మన మీద కంప్లైంట్ రాకూడదు, ఎవరు వచ్చి అడిగినా ఇచ్చేసేయండి అని చెప్పారు. ఈ ప్రిపేర్డ్నెస్ చూసి చాలామంది అడగలేదు కూడా, డిపాజిట్స్ అడగల. ఇప్పుడు చిట్టు పాడిన తర్వాత ఆ చిట్టు అమౌంట్ చిట్టు పాడరు, కొంతమంది పాడరు, చివరి వరకు ఉంటారు. ఉన్నప్పుడు చివరిలో వాళ్ళకి ఆ అమౌంట్ ఇచ్చేటప్పుడు అడుగుతారు, ఈ డబ్బులు మీకు ఏదైనా అవసరార్థం కావాలా, లేదు అంటే గనక మా దగ్గరే డిపాజిట్ చేస్తే మంత్లీ దీని మీద ఒక ఇంట్రెస్ట్ వస్తుందండి, ఆ ఇంట్రెస్ట్తో మీరు ఇంకొక పెద్ద చిట్టు వేయండి. ఇప్పుడు 5 లక్షలు వాళ్ళ దగ్గర డిపాజిట్ పెట్టుకుంటారు. 5 లక్షలు చిట్టు అయిపోయినప్పుడు పెట్టుకున్నప్పుడు ఈ 5 లక్షలకి వచ్చే ఇంట్రెస్ట్తో కలిపి ఇంకొక అమౌంట్ కలిపి ఒక 10 లక్షల చిట్టు వేయిస్తారు. వీళ్ళు ఓకే అంటారు, అది మన ప్రాపర్టీ పెరుగుతోంది కదా అక్కడ. ఇలా ఈ పోగేసినటువంటి 5 లక్షలన్నీ కలిపి వీళ్ళు ఇంకో కంపెనీ ఏదో పెడతారు. జనరల్గా బ్యాంకులైనా చేసేది ఇదే. బ్యాంకులు ఏం చేస్తాయి, తమ దగ్గర ఉన్న డిపాజిట్లు లాకర్లలో పెడితే అవి గుడ్లు పెట్టవు కదా, ఆ డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేయాలి, చేసి అక్కడ వచ్చిన ప్రాఫిట్స్లో నుంచి షేర్స్ పంచాలి జనాలకి. డివిడెంట్ అంటే అదే కదా ఇచ్చేది. మ్యూచువల్ ఫండ్ కంపెనీలు కూడా చేసేది ఆ పని. అయితే ఆ పని చేయటానికి ఆ కన్సర్న్ ఆ ఫరం దీని కింద ఇది రిజిస్టర్ అయి ఉండాలి. అది కాలేదు అనేది ఈయన గొడవ. ఉండవలేదు కాకుండా ఆ సౌకర్యాలన్నీ పొందేస్తున్నారు వీళ్ళు. అంటే అదైతే ఆడిటింగ్ వ్యవస్థ వేరుగా ఉంటుంది, కానీ ఇది అది కాదు. దీన్ని ఏం చెప్తారు వీళ్ళు, హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిగా చూపిస్తారు. చూపించడం వలన వాళ్ళు సెక్యూర్గానే ఉంటారు. దీనివలన కొంత ఈ ట్యాక్స్ లెగ్గొట్టడం లాంటి పనులు కూడా జరుగుతాయి. అందుకని వీటిని క్వశ్చన్ చేస్తూ ఆయన కేసులు వేశాడు.
అంతే తప్ప వీళ్ళేదో జనాలకు అన్యాయం చేస్తున్నారని కాదు. ఆయన మొదటి నుంచి చెప్తున్న మాట అదే. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవ్వగలిగాడు. లేనప్పుడు పరిస్థితి ఏంటి? జనాలు నష్టపోయినట్టే కదా. ఆయనకి ఎక్కడ మొదలైంది గొడవ? వాళ్ళ మదర్ చుట్టేశారు. ఏది ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మదర్ చుట్టు వేసినప్పుడు అది టైం అయిపోయింది. టైం అయిపోయిన తర్వాత వీళ్ళు అమౌంట్ అడగటము, వారు ఇవ్వకపోవటము ఏదో జరిగింది. అంటే జనరల్గా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఆఫీస్కి వచ్చి అడిగేలాగా క్రియేట్ చేస్తారు. చేసినప్పుడు ఈ చెక్ తీసుకుని వెళ్ళిపోండి అంటే వాళ్ళు చెక్కో డీడీఓ ఏదో ఇస్తారు. కానీ దానికంటే ముందు అది ప్రిపేర్ చేయడానికంటే ముందు కస్టమర్తో డిస్కస్ చేస్తారు. ఇది మీకు అవసరమా లేకపోతే ఇక్కడే డిపాజిట్ చేయండి అని. ఆ అడగటం కూడా తప్పు అనేది ఈయన గొడవ. మీరు విడిగా పెట్టుకోండి ఆ వ్యవస్థని. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వచ్చి డిపాజిట్ చేస్తారు. నువ్వెవడు అడగడానికి? నీకు ఏదైనా సమస్య ఉందా? అది క్లియర్ చేసుకోవటానిక? మీ అమ్మాయి పెళ్ళికా? లేకపోతే ఎందుకంటే ఇక్కడే పెట్టేస్తే ఈ డబ్బులు పుట్టిస్తాయి కదా అని నువ్వు మోటివేషనల్ క్యాంప్ జరపడానికి నీకేం రైట్ ఉంది అనేది కూడా వారి ప్రశ్నల్లో ఒక భాగం. అందుకని లీగల్గా ఆయన ఏదో తన ఇంట్రెస్ట్ ఆయనకు వాళ్ళ మదర్కి ఇన్ టైంలో వాళ్ళు ఇవ్వకుండా ఈ బేరసారాల్లోకి తీసుకొచ్చి ఈ డిస్కషన్స్లోకి తిప్పుతున్న టైంలో ఆవిడెక్కడో ఏమిటి వీళ్ళు ఊరికనే 10 సార్లు మన వ్యవహారాలని వాళ్ళు అడుగుతారు ఏమిటి చెత్త అనేదో మాట్లాడిన సందర్భంలో ఈయనకు స్ట్రైక్ అయింది అసలు ఏమిటి విషయం అని. ఈయన నేరుగా చిట్టేసినోడేం కాదు దానిలో. అప్పుడు ఈయన తీగలాగారు డొంక కదిలాగా దాన్ని పట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంగా ఆయనకు అనేక డౌట్లు వచ్చినాయి. ఆ అనేక సందేహాలని ఆయన పద్ధతుల్లో ఆయన క్లియర్ చేసుకుంటూ చార్టర్డ్ అకౌంటెంట్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడి పద్ధతిగానే కేసు ఫ్రేమ్ చేశాడు. అయితే ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ అనే ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డితో సాన్నిహిత్యం ఉన్నమాట నిజమే. వైఎస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఈనాడు మీద కోపం ఉన్నమాట వాస్తవమే. దీన్ని ఆ యాంగిల్లోకి తీసుకెళ్ళింది రామోజీరావు గారే. అంటే ఈ కేసుకి సపోర్ట్ ఇచ్చాడు ఆయన వైఎస్ఆర్, ఆయన ప్రయోజనాలు రీత్యా. అయితే దీన్ని ఉండవల్లికి చుట్టాడు ఈయన. ఎవరు? ఈయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నాడు అప్పుడు. అవును, ఎంపీగా ఉన్నాడు కాబట్టి అది ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఇది తమ విజయంగానే భావిస్తుంది. ఎందుకంటే ఒక దశలో ఈనాడు అనేది తెలుగుదేశం పార్టీకి మీడియా సపోర్ట్ విపరీతంగా ఉంది. వాళ్ళు దీన్ని ఏమీ చేయలేకపోవడానికి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో వీక్ అయిపోతుంది. అంటే కనీసం విశ్వసనీయతని దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో అది మాత్రమే కాదండి. అప్పుడు అంతకు ముందే ఈనాడు మీద ఒక డిస్కషన్ జరిగింది అక్కడ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో. ఓకే, ఎలా దీన్ని ఆపాలి అంటే ఈ లెవెల్లో ఇంకో పేపర్ పెట్టాలి అంటే కుదిరే పని కాదు. ఎందుకంటే రామోజీరావు గారు దాన్ని ఒక కాగితంతో మొదలుపెట్టి ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ స్థాయిలో పెట్టాలంటే అంత అమౌంట్ వీళ్ళు వెచ్చించాలి. నారాయణరావు గారు ఉదయం రీఓపెన్ చేద్దాం లాంటి ప్రపోజల్స్ కూడా పెట్టాడు అప్పుడే 2004 సమయంలోనే, ఇంకా ముందు. అంటే నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్తోనే అడిగారు వాళ్ళు. ఓకే, అడిగితే ఆయన చెప్పిన మాట ఇది, ఇలా మీరు కుదరదు అంటే అది ఎలా చెయ్యాలి అనేది ఆయనతో డిస్కస్ చేయటమో ఏదో ఒకటి నెగోషియేట్ చేయటమో ఏదైనా చేస్తే బాగానే ఉంటుంది. అలా కాదు అంటే కనుక వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది అని ఒక ఇది చేశారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాజీ పడమని రామోజీరావు గారిని వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు అడిగారు. కానీ ఆయన నో చెప్పాడు. ఆయన పద్ధతిలో ఆయన వెళ్ళేవాడు. ఇది తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది అనే బ్రాండింగ్. తెలుగుదేశంతో కూడా ఆయనకి ఘర్షణలు ఉన్నాయి. చంద్రబాబుతో కూడా ఆయన ఏమీ జీవితకాల సాన్నిహిత్యాలు ఏమీ లేవు. క్రిటికల్గానే ఉండేవాడు. తన మార్జిన్ తను ఉంచుకునే ఉండేవాడు ఆయన రామోజీరావు. ఆయన ఐక్య సంఘటన వేరు. బయట గొడవలు ఉన్న వాళ్ళు కూడా ఆయన ఐక్య సంఘటనలో కలిసి ఉంటారు. ఉదాహరణకి కేసీఆర్కి చంద్రబాబుకి పడదు.
అవును. కానీ రామోజీరావు గారి ఐక్య సంఘటనలో వాళ్ళిద్దరూ ఉంటారు. బాగా. అలాంటి ఒక విస్తృతమైనటువంటి నిర్మాణం ఉంది ఆయనకి, రాజకీయ నిర్మాణం. ఒకసారి ఉండవల్లి గారే ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. అంటే ఈయనకి రామోజీరావు గారికి అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా మిత్రత్వాన్ని మెయింటైన్ చేసిన వ్యక్తి ఆయన. దేనికైనా ఉంది ఆయనకి, ఆయన లింకులు ఉన్నాయి, ఆయన ఏదైనా ఆర్గనైజ్ చేసుకోగలడు. ఇలాంటి ఒక ఇన్ని సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇంత నెట్వర్క్ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన ఈ కేసుకి భయపడ్డాడు అనేది నిజం. మార్గదర్శి కేసుకి ఆయన అయంకార్ భవన్కి పిలిచి ఆయన్ని ఇంట్రాగేట్ చేశారు. దాదాపు 8 hours ఎంతో నడిచింది అది. 2-3 days పిలిచి మాట్లాడారు. ఇది ఏమీ లేని కేసు అయితే ఆ రోజే పోవాలి కదా. ఎందుకు ఈయన ఇంకా పాకులాడుతున్నాడు అంటే, గవర్నమెంట్ ఒక టైంలో ఈయనకి మద్దతు ఇచ్చింది, ఆ తర్వాత ఇవ్వలేదు, ఆ తర్వాత వేరే గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు పట్టించుకోలేదు, ఆ తర్వాత జగన్ గవర్నమెంట్ కూడా కొంతకాలం సపోర్ట్ చేసింది, అలాగని పూర్తిగానూ నిలబడలేదు. ఆ తర్వాత తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. రామోజీరావు గారిని అంతకుముందు సిబిఐ వాళ్ళు వచ్చి ఇబ్బంది పెట్టటము, ఆయన బెడ్ మీద ఉండి వాళ్ళు వచ్చి ఇంట్రాగేట్ చేయటం, ఇది చాలా దయనీయంగా ప్రపంచం ముందు పోర్ట్రైట్ చేశారు కదా. ఆయనని పెట్టినటువంటి ఇబ్బందుల ఫలితమే ఈ 11 సీట్లకు పడిపోవడం. ఆయన బాధ ఊరికే పోలేదని ఆయన వెళ్ళిపోయిన రోజు మాట్లాడిన సంతాప సందేశాలు అన్నీ కూడా అదే ప్రస్తావించారు. కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత రోజే చనిపోయినట్టు. అవును, ఒక ఇది చూసి తృప్తిగా వెళ్ళిపోయాడు ఆయన అన్న పద్ధతిలో ఫోకస్ చేశారు. ఆయన మనస్తాపమే ఈ నిర్ణయానికి కారణము, ఈ విజయం చూసి వెళ్ళిపోయాడు ఆయన. అప్పటి వరకు అలా ఉన్నాడు ఆయన, ఈ విజయాన్ని చూడటం కోసమే ఉన్నాడు. ఇలా పద్ధతిలో వాళ్ళు నెరేట్ చేసుకుంటూ వెళ్ళారు. అంటే భీష్ముడు కనుక కాలం కోసం ఎదురు చూసినట్టుగా అలా ఎవరి పద్ధతిలో వాళ్ళు ఒక నెరేటివ్ ఇచ్చుకున్నారు. ఇది కాంగ్రెస్కి వైఎస్కి చుట్టి వాళ్ళు కక్ష సాధింపుగా ఈ కేసును నడుపుతున్నారు అనేది వాళ్ళు మొదటి నుంచి మాట్లాడుతున్న మాటే. అదే అభిప్రాయం కోర్టు నుంచి కూడా రావటం అనేది కొంచెం విడ్డూరం. అందులో లీగాలిటీ ఏముంది అనేది చూడండి మీరు. అది వదిలిపెట్టేసి దీనిలో ఇవన్నీ ఎవరూ లేరు కాబట్టి, ఇప్పుడు ఆయన చెప్పిన ఆర్గ్యుమెంట్లో ఎవరైనా పబ్లిక్ నుంచి ఒక కంప్లైంట్ ఉందా అనేది వాళ్ళ దగ్గర ఉన్న స్ట్రాంగ్ పాయింట్. అది లేకుండా చూసుకున్నాడు ఆయన, అది లేకుండా చూసుకున్నాడు. అది ఆర్గనైజ్డ్గా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. ఏం జరిగినా అందరినీ సిద్ధపరిచాడు యుద్ధానికి. ఎందుకు అంత కసరత్తు చేయాల్సి వచ్చింది అంటే, అది ఒక్క పాయింట్ మీద కోర్టు ఏదైనా తేడా అవ్వచ్చు, ఒక్కడున్నా చాలు, ఒక్కడున్నా ప్రమాదమే. కాబట్టి అది లేకుండా చూసుకుని ఈ కేసు నేను గెలవగలను. లీగల్గా కూడా బాగానే ఆర్గనైజ్ చేసి ఉంటారు, వ్యవస్థల్ని సంస్థల్ని మెయింటైన్ చేయడం పెద్ద కష్టమేం కాదు. భారతీయ జనతా పార్టీతో కూడా మంచి రిలేషన్సే ఉన్నాయి ఆయనకి, కేంద్ర నాయకత్వంతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. కాబట్టి ఆయన ఆ పద్ధతిలో దానికి సంబంధించి నడుపుతూ, ఎందుకంటే లోద్రా కూడా ఈ కేసును వాదించిన వ్యక్తి, గతంలో చంద్రబాబుకి బెయిల్ ఇప్పించే అదే వీళ్ళతో ఉన్నాడు ఆయన, వీళ్ళతో ట్రావెల్ ఉంది ఆయనకి. సరే, ఫైనల్గా ఈ కేసు గెలవటం అనేది ఇప్పుడు ఆయన కడిగిన ముత్యంలా బయటకు వచ్చాడు అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ రైజ్ చేసిన డౌట్లుగానే ఉన్నాయి. అక్కడ ఏంటంటే ఎవరు సఫర్ అవ్వలేదు అనేది ఒకటే ప్లస్ పాయింట్. ఆ ప్లస్ పాయింట్ తప్ప లీగాలిటీ ఏమిటి గొడవ అనేది ఏరియాలో పెద్దగా చర్చ జరిగినట్టు లేదు. ఇప్పటికీ ఆ చర్చ జరగవలసిన అవసరం ఉందనే మాట్లాడుతున్నాడు ఆయన. ఇతను కాకపోతే ఇంకొకడు ఎవడైనా ఇవ్వలేకపోతే, ఇప్పుడు కృషి బ్యాంకు, ఇలా చార్మినార్ బ్యాంకులు, ఇలాంటివన్నీ చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనం దెబ్బతిన్నవి చూసాం.
రామోజీరావు గారు కూడా అన్ని వ్యాపారాలు సక్సెస్ఫుల్గా ఏమీ నడపలేదు. ఆయనది అమృతహస్తమా ఇంకొకటి అనేది పక్కన పెడితే ఆయన సోమా అని ఒక డ్రింక్ తీసుకొచ్చాడు, అది నడవలా. ప్రియా పచ్చళ్ళు వర్కౌట్ అయింది. ఆ తర్వాత ఆయన న్యూస్ టైమ్ అని ఒక ఇంగ్లీష్ డైలీ తీసుకొచ్చాడు, అది నడవలేదు. విపులా చతురాలు కూడా పెద్ద ప్రాఫిటబుల్ ప్రాజెక్టులు ఏమీ కాదు. ఇలా ఆయన ఈవెన్ ఆ తర్వాత రోజుల్లో ఆయన తీసుకొచ్చిన బాలభారతాలు, ఆ తర్వాత తెలుగు పత్రిక ఒకటి తీసుకొచ్చాడు ఆయన, తెలుగు ఉద్ధరణ కార్యక్రమంలో భాగంగా. అది కూడా తర్వాత ఆపేశారు. ఇది కరోనాకి ముందు ఈ బర్డెన్ ఎందుకు అని తీసేశారు, ఆన్లైన్కి తీసుకొస్తామని చెప్పి. ఇలా వాళ్ళు ఈనాడు నుంచి విస్తరించినటువంటి ఒక రకంగా ప్యారలల్ స్ట్రక్చర్ని నడిపారు వాళ్ళు. ప్రభుత్వాలని కూడా కంట్రోల్ చేసే లెవెల్ నెట్వర్క్ నడిపాడు ఆయన. అందుకనే ఆయన్ని చాలామంది అలాగే రాజగురువుగానే మాట్లాడేవాళ్ళు. రాజగురువు అనే పేరుతో రామారావు గారు రాజకీయాల్లోకి రావటం, ఆ తర్వాత గద్దర్ పాటలో చెప్పినట్టు రామారావు రామోజీరావు ఆకులు పోకలు అందించుకున్నారు అని రాశాడు ఆయన. ఎన్టీఆర్తో కూడా సాన్నిహిత్యము ఉండేది, విభేదాలు ఉండేవి. ఆయన రామోజీరావు గారిని అంతవరకే చూసేవాడు. ఈయన కొంత సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నం చేసేవాడు, ఇంటర్నల్ వ్యవహారాల్లోకి దూరే ప్రయత్నం చేసేవాడు. ఇప్పటికీ ఆ వీడియోలు చూడొచ్చు. వడ్డే శోభనాథేశ్వరరావు గారి ఇంట్లో జరిగిన పెళ్లికి రామారావు గారు వచ్చినప్పుడు ఆయన చెవి కిందే ఉంటాడు రామోజీరావు గారు, ఏదో చెప్తూ ఉంటాడు. ఆయన ఏదో తిండి మీద కాన్సన్ట్రేట్ చేసి ఇవి వింటున్నట్టు కనబడ్డు, కానీ ఆయన వెళ్ళే వరకు ఏదో చెప్తూనే ఉంటాడు. అలాంటి ఒక విచిత్రమైన పాత్ర అయింది. కోర్టు నుంచి క్లీన్ చిట్ పొందారు, కానీ కోర్టులు కొట్టేసిన కేసులన్నీ వాళ్ళు సచ్చీలురు కాబట్టి కొట్టేసిన కేసులు అనుకోవడానికి ఆస్కారం ఏమీ లేదు. అందుకని వాళ్ళేదో క్లెయిమ్ చేసుకుంటున్నారు, కానీ కడిగిన ముత్యం అని, కడగని ముత్యం అనే నేను అనుకుంటున్నా. ఉండవల్లి గారి వాదన కూడా ఈరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, అదే ఆయన వాదన కూడా. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.